అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది అడిగే ప్రశ్న, సార్ కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతుంటాయి, ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ ఫామ్ అవుతే ఎప్పుడు మెడికల్ మేనేజ్మెంట్, ఎప్పుడు సర్జికల్ మేనేజ్మెంట్ అని అడుగుతూ ఉంటారు. సో ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే యూరిన్లో ఉండే వేస్ట్ ప్రోడక్ట్స్, మినరల్స్, కాల్షియం, ఆక్సలేట్ అండ్ యూరిక్ యాసిడ్, ఇవి ఎప్పుడైతే వీటి యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగి అవి యూరిన్లో ఫిల్టర్ అవ్వక రోజు రోజు డిపాజిట్ అయ్యి కొన్ని వీక్స్ టు మంత్స్లో ఏమవుతాయంటే అవి స్టోన్స్ లాగా ఫామ్ అవుతుంటాయి. సో మోస్ట్ కామన్గా కిడ్నీలో ఉండే స్టోన్స్ కాల్షియం ఆక్సలేట్, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అండ్ స్ట్రోయిడ్ స్టోన్స్, సిస్టైన్ స్టోన్స్. సో మోస్ట్ కామన్ 75 to 85% ఆఫ్ ది పీపుల్లో కాల్షియం కంపోజిషన్ ఉన్న స్టోన్స్ ఉంటాయి. సో దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే సరైన వాటర్ తీసుకోకపోవడం, డిహైడ్రేషన్. సో డిహైడ్రేషన్ తోటి ఈ మినరల్స్ హై కాన్సన్ట్రేషన్లో కిడ్నీలో ఉండి ఫిల్టర్ అవ్వక డిపాజిట్ అయి స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఒకటే కాకుండా అదర్ రీజన్స్ ఏంటంటే డైటరీ హ్యాబిట్స్. ఎవరైతే ఎక్కువ యానిమల్ ప్రోటీన్ లైక్ చికెన్, మటన్ ఇవి ఎక్కువ తీసుకుంటున్నారో, ఎవరైతే స్టోర్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నారో, ఎవరైతే ఈ సాఫ్ట్ డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకుంటున్నారో, అండ్ నెక్స్ట్ ఎవరైతే ఆక్సలేట్ హై రిచ్ ఫుడ్స్ అంటే ఎక్కువగా ఆకుకూరలు, అందులో కూడా అన్నీ కాదు, ఎస్పెషల్లీ మనం ఖచ్చితంగా ఏది అంటే పాలకూర ఒకటి, బీట్రూట్ ఒకటి, వీటిల్లో ఆక్సలేట్ క్రిస్టల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవి తీసుకున్న వాళ్ళకి స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా అదర్ మెడికల్ కండిషన్స్, ఒబిసిటీ అంటే ఊబకాయం, ఓవర్ వెయిట్ ఉండడము, అండ్ డయాబెటీస్, అండ్ ఎవరైతే కొన్ని మెడిసిన్స్ అదర్ రీజన్స్కి డైరెటిక్స్ వాడుతున్నారో వాళ్ళు, సో ఇలాంటి కండిషన్స్లో కూడా స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా మనం ఏ విధంగా ప్రివెంట్ చేయాలి? మెయిన్ పాయింట్, డైలీ మినిమమ్ మోర్ దెన్ 3 liters వాటర్ తీసుకున్నట్లయితే 80% ఆఫ్ ద స్టోన్స్ కరిగిపోయే అవకాశం ఉంటుంది. సో వాటర్ ఒకటి ఎక్కువ తీసుకోవాలి. ఎవరికైతే స్టోన్స్ ఉన్నాయో వాళ్ళు యానిమల్ ప్రోటీన్ లైక్ అంటే యానిమల్ ప్రోటీన్ అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టోర్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. చేసినట్టయితే స్టోన్స్ ఫామ్ కాకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మెడికల్ మేనేజ్మెంట్ ఎప్పుడు సర్జికల్ మేనేజ్మెంట్. యూజువల్గా స్టోన్స్ ఉండే పొజిషన్ని బట్టి మనము సర్జరీయా, మెడిసిన్సా అనేది డిసైడ్ అవుతుంటుంది. సో టు బీ ఆన్ రఫ్ సైడ్, స్టోన్స్ ఏవైతే 7 to 8 mm కంటే తక్కువ ఉన్నట్లయితే మెడికల్ మేనేజ్మెంట్, మందులు అండ్ ప్రివెంటివ్ మెజర్స్, వాటర్ ఎక్కువ తీసుకోవడంతో మనము వాటిని తగ్గించుకోవచ్చు. మోర్ దెన్ 8 mm కంటే ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ అవసరం పడుతుంది. సో ఈ స్టోన్ కిడ్నీలో ఉందా, కిడ్నీ నుంచి మూత్రం సంచికి వచ్చే పైప్లో ఉందా, మూత్రం సంచిలో ఉందా, దీన్ని బట్టి ఎలాంటి సర్జరీలు చేయాలన్నది మీ డాక్టర్ డిసైడ్ చేసి మీకు సజెస్ట్ చేస్తారు. సో ముఖ్యంగా వాటర్ ఎక్కువ తీసుకొని మంచి డైటరీ హ్యాబిట్స్ ఫాలో అయినట్టయితే కిడ్నీ స్టోన్స్ నుంచి మనం అవాయిడ్ చేయవచ్చు. ధన్యవాదాలు.